క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు నామంలో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ దినంలో, నేటి కాల పరిస్థితులను బట్టి, దేవుని నామాన్ని బట్టి, ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ దిన ఆరాధనను మనము స్తుతి కీర్తనతో ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కృపగల తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్న పరిశుద్ధ దినమందు, ఇదిగో తండ్రి, మా సంఘాన్ని బట్టి, మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, మేమున్న పరిస్థితులను బట్టి తండ్రి, ఈ విధంగా తండ్రి ఒకరితో ఒకరము ఈ విధంగా నీ సన్నిధానంలో ఉండవలసిన పరిస్థితుల నుండి తండ్రి, ఎవరింట వారము మీ నామాన్ని బట్టి ఇదిగో తండ్రి అనుకూలముగా, ఇదిగో తండ్రి సేవకుని, ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి మాటల ద్వారా, ఇదిగో తండ్రి దినము మిమ్మల్ని ఆరాధించిన ఉండగా, మీ మాటలు విననై ఉండగా, సంఘం కొరకు సిద్ధపరిచిన ఇట్టి ఆరాధనలో తండ్రి ప్రతి వారు పాల్గొని మిమ్మల్ని మహింపరుస్తుండగా, ప్రయాసతో మేము మోస్తున్న భారమును చూచిన దేవుడు నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ యొద్దకు వచ్చుటకు అయా మీ యొద్ద సేద తీరుటకు మాకు సహాయం దయచేయమని ఇది నా ఆరాధనలు అంతట్లో తండ్రి మీరే మాట్లాడి, ఇదిగో తండ్రి మా స్తుతుల మీద మీరు ఆసీనులుగా ఉండి మీ దివ్యమైనటువంటి వర్తమానములు మాకు తెలియజేసి, ఇదిగో తండ్రి మీ జ్ఞానం చేత మమ్మల్ని నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, కటీస్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులకు, అదేవిధంగా ప్రియమైనటువంటి సంఘ పెద్దలకు, తల్లులకు, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు ప్రభునామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నా.
గ్రంథం నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మాత్రం మనం చదువుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. క్రీస్తునందు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినము దేవుని వర్తమానమును మనతో పంచుకొనుటకు మన ప్రియులు సహోదరులు కొదమల ప్రసారావు మాస్టర్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. దేవుని వాక్యమును మనకు అందించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్న ఉదయకాల సమయంలో తండ్రి, నీ దీన దాసుడు మా ప్రియులు పెద్దలు ప్రసారావు మాస్టర్ గారిని మీరు బలపరిచి మా మధ్యలో మీ వాక్యం అందించడానికి నిలవబెట్టుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ మాటల ద్వారా మేము హెచ్చరింపబడటకు, మీ మాటల ద్వారా మేము ఆదరించబడటకు, మీ మాటల ద్వారా సేద తీరుటకు మీరు కృపను చూపమని ఈ దినం మాట్లాడిన నీ దీన దాసుని ఎదుగోతాన్ని మీరు బలపరిచి మీ ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరిక బోధన మాకు అనుగ్రహించమని, తన పరిచర్ని తను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసారావు మాస్టర్ గారి ఆ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ ఆదివారము మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీసునకు పోవటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున నాకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువా. ఈ దినం మా తండ్రి, మరి ఈ సంఘములో అందరము కలిసి మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించేటువంటి సమయం అయినప్పటికీ మా ప్రభువా, ఎవరి గృహములలో వారు ఉండి మీ శ్రేష్టమైనటువంటి వాక్యము మీ దీన దాసుని ద్వారా మీరు మాట్లాడుతుండగా వినడానికై సిద్ధపడి ఉండగా మీరే మాట్లాడండి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మా తండ్రి, మా ప్రభువా, మీ సన్నిధిలో చేరి మా ప్రభువా మిమ్మల్ని స్తుతించుట, ఆరాధించుట, మరి మా ప్రభువా మీ సన్నిధిలో మా తండ్రి అనేకుల కొరకై విజ్ఞాపన చేయుట, ప్రార్థించుట, మరి క్రైస్తవ సంఘమునకు విశ్వాసికి బాధ్యత ఉండగా ఇదనో మా ప్రభువా మేమందరము ఎవరి గృహాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉంటుండగా మీ దీని దాసుని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని మా ప్రభుని తమ ప్రియ కుమారుడైన యేసయ్య దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మరి యోనా గురించి మనం అందరము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా యోనా కథ అనగానే
మరి యోనా చేసినటువంటి సంగతులన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మరి యోనా ఇజ్రాయేల్ యొక్క ఉత్తర రాజ్యములో ఉన్నటువంటి అమిత్తయి కుమారుడైనటువంటి మరి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన మరి బెత్షెఫెర్ అనేటువంటి బెత్హేఫరు అనేటువంటి ఒక గ్రామంలో జన్మించినటువంటి వాడు. ఇది మరి నజరేతుకి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. ఇది ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యం 2 భాగాలుగా మరి రెహబాము కాలంలో చీలిపోయింది. ఆ తర్వాత 2వ మరి యెరోబాము యొక్క కాలంలో ఇతను అక్కడ ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి దేవుడు మరి యోనాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అక్కడ గమనించినట్లయితే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అంటే దేవుని చిత్తము వేరు, దేవుడు ఆయనకి చెప్పినటువంటి ప్రయాణము వేరు, ఆ మార్గము వేరు. అలాగే మరి అతను చేయవలసినటువంటి కార్యము కూడా దేవుడు బయలుపరిచాడు. అయితే ఇక్కడ యోనా మరి తను చేసినటువంటి కార్యం ఏంటంటే, దేవుడు ఒకవైపుకు వెళ్ళమని చెప్తూ ఉన్నప్పుడు తన స్వంత ఆలోచన చొప్పున మరి ఆయన మరి నినివేకు వెళ్లకుండా తర్షీసునకు వెళ్ళడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు గలిలయ నుంచి 500 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నినివే పట్టణానికి వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది మరి ఈశాన్య భాగంలో ఉంది. అయితే ఈ తర్షీసు పట్టణము పశ్చిమ భాగాన ఉంది. తూర్పుకు వెళ్ళవలసినటువంటి ఈశాన్య మార్గానికి వెళ్ళవలసినటువంటి మరి ఈ యోనా పూర్తిగా దానికి వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనము దేవుడు మనకి ఏ మార్గం అయితే చూపించాడో, ఏ విధంగా మన జీవిత ప్రయాణాన్ని ఆయన నిర్ణయించాడో, ఆయన చిత్తం ఏమిటో మరి తెలుసుకుని ఆ మార్గంలో మనము ప్రయాణం చేయాలి. కానీ ఇక్కడ యోనా తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని దేవుడు నిర్ణయించినటువంటి మార్గం కాకుండా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి మార్గంలో ప్రయాణము సాగిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఇప్పుడు దీనిని పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు ఈ రక్షణ మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు? ఈ మార్గంలో మనం నడుస్తూ ఉండగా ఏదైనా మనము తప్పిపోతూ ఉన్నామా? అంతేకాదు గాని ఇంకా నీవు రక్షణ పొందడమే కాకుండా అనేకులను ఈ రక్షణ మార్గంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత నీ మీద ఉండగా ఆ కార్యాన్ని కూడా నిర్వర్తించడానికి ఇష్టపడకుండా వెనుదిరిగిపోతున్నావా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ యోనా తన మీద దేవుడు ఒక గొప్ప కార్యం ఉంచాడు. 1,20,000 మంది నశించిపోతున్నటువంటి నినివే పట్టణస్థులందరినీ కూడా తన వాక్యాన్ని ప్రకటించడం ద్వారా వారిని రక్షించాలని దేవుడు తలంచాడు. అయితే యోనా యొక్క ఉద్దేశము వేరుగా ఉంది. దేవుని బిడ్డలారా, వారికి ఎందుకు నేను వాక్యం చెప్పాలి? అంత దూరం నేను ఎందుకు ప్రయాణం చేయాలి? అలాగా మరి తనకున్నటువంటి కొన్ని సంకుచితమైనటువంటి భావాల చేత మరి అతను నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీసు, స్పెయిన్ ప్రాంతంలో ఉన్నటువంటి తర్షీసుకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనము ప్రయాణం చేయాలి. ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూసినట్లయితే 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని
అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి ఇది దేవుడు చెప్తున్నటువంటి మార్గం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మార్గములలో మీరు నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. కాబట్టి ఇక్కడ పురాతనమైనటువంటి మార్గం, మన పితరులు ఎలాంటి మార్గములో వారు నడిచారు. మరి దేవునితో నడిచినటువంటి బిడ్డలను అనేక మందిని చూస్తాం. లోకములో నుంచి వాళ్ళని ప్రత్యేకించుకొని దేవుడు చెప్పినటువంటి రీతిగా నడిచినటువంటి అబ్రహాము, యాకోబు, ఇస్సాకులను మనం చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి హానోకు దేవునితో నడిచినటువంటి వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఇలాగ దేవుడు ఏ మార్గంలోకైతే నడిపించాడో అదే మార్గంలో వారు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కనుక అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పురాతన మార్గములను మీరు విచారించండి, మేలు కలిగేటువంటి మార్గంలో మీరు ప్రయాణము చేయండి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే అప్పుడు ఇప్పుడు కూడా మానవులు దేవుని చూపించేటువంటి మార్గాన్ని తిరస్కరించి తమ స్వంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటివి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడ్ల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణముగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ మంచి మార్గంలో ప్రయాణం చేయమంటే ఇక్కడ వీళ్ళు వేరే వేరే మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అన్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా ఆయనను విసర్జించి నీకు నీవే బాధ కలుగ చేసుకుంటువి. మరి యోనా కూడా చక్కగా ఒక తర్షీసు కొన్నట్లుగా ఇటు నినివే పట్టణానికి వెళ్ళేటువంటి ఆ టికెట్ కొనుక్కొని చక్కగా ఓడలో ఎక్కి దర్జాగా ప్రయాణం చేయవలసినటువంటి వాడు. అయితే ఇప్పుడు తను చేస్తున్నటువంటి తప్పును బట్టి, దేవుణ్ణి విసర్జించడాన్ని బట్టి, దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళకపోవడాన్ని బట్టి తను మరి ఎక్కడో ఓడ కింది భాగానికి వెళ్లి నిద్రపోతూ ఉన్నాడు, తప్పించుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, కాబట్టి దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోవడానికి వీల్లేదు. దేవుని నుంచి మనం ఎక్కడికి పోయినా తప్పించుకోలేము. అందుకే దావీదు అంటాడు, నేను ఆకాశమునికి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు అంటాడు. కాబట్టి దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడికి తొలగిపోలేము. కాబట్టి యోనా ఆ విధంగా భావించాడు. దేవుని బిడ్డ, అయితే మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటేవి. కాబట్టి దేవుడు నడిపించినటువంటి మార్గములో మనుషులు నడవకుండా చేయడం వల్లనే అనేక బాధలు మనుషులు అనుభవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, కాబట్టి ఈ శ్రమ, ఈ బాధ నీకు ఎందుకు కలిగింది అంటే ఇక్కడ చెప్తున్నాడు, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని? యూఫ్రటీసు నది నీళ్లు తాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని? కాబట్టి ఐగుప్తు అనగా లోకమునకు గుర్తు, ఐగుప్తు అనగా అహంకారానికి గుర్తు. కాబట్టి అష్షూరు కూడా అహంకారానికి గుర్తు. అష్షూరు రాజు హిజ్కియా మీదకి ఏ విధంగా దండెత్తి వచ్చాడో, ఎంతటి అహంకారాన్ని ప్రదర్శించాడో మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ నీకు ఏం పని, వారిని నీవు అనుసరించడానికి ఏం పని అని చెప్పి అక్కడ మరి తన జనాంగాన్ని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఈ రోజు నీ ప్రయాణం ఎక్కడ ఉంది? నీవు ఎక్కడ ఆగిపోయి ఉన్నావు? దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి నీ సొంత మార్గాన్ని ఎన్నుకొని నీ జీవితంలో ఎటువంటి శ్రమలు కలుగ చేసుకుంటున్నావు, ఎటువంటి బాధలు నీవు కలుగ చేసుకుంటున్నావు? ఒకసారి యోచించుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా కాకుండా, దేవుని మాటలకు అనుసరించడం కాకుండా మన సొంత చిత్తాన్ని ఆధారం చేసుకుని, అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ వచనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఇంకా 5వ వచనం నుంచి చూస్తే,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. కాబట్టి మన మార్గము సరళంగా ఉండాలి అంటే, ఎటువంటి మరి ఆ తప్పుడు మార్గంలోకి మన ప్రయాణము మరి లోకంలోనికి పోకుండా ఉండాలి అంటే, మనము సరైన మార్గములో వెళ్ళాలి అంటే ఆయన అధికారములకు మనం ఒప్పుకోవాలి. నా సొంత జ్ఞానమే సరిపోతుంది అనుకోకూడదు. ఈరోజు మనుషులు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల తమ సొంత జ్ఞానమే మరి దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి నిర్లక్ష్యం చేయడం వల్లనే మనము శిక్షలను లేదా శ్రమలను అనుభవిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ వారితో చెప్తున్నాడు, మీకు నేను చూపించినటువంటి మార్గం ఏంటి, మీరు వెళ్తున్నటువంటి మార్గం ఏమిటి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనుషులు ఎటువంటి మార్గాలను అనుసరిస్తూ ఉన్నారో మనం గమనించినట్లయితే, మరి యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, కయ్యూను నడిచినటువంటి మార్గాన్ని మనుషులు ఎన్నుకుంటూ ఉన్నారు. బిలాము నడిచినటువంటి మార్గాన్ని మనుషులు ఎన్నుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో మరి ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలను మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కయ్యూను చేసినటువంటి పని ఏంటి? కయ్యూను మరి తన తమ్ముడైనటువంటి హేబేలును మరి చంపినటువంటి వాడిగా ఉన్నాడు, హంతకుడైనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఈరోజు సమాజము ఇలాంటి అనేకమైనటువంటి మరి కయ్యూని యొక్క మార్గములో నడుస్తోంది. ఎన్ని మనం చూస్తున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి హత్యలను మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా బిలాము మరి కయ్యూను నడిచినటువంటి మార్గంలో మరి మనుషులు నడుస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ బిలాము దుర్నీతి వలన మరి కలిగేటువంటి బహుమానాన్ని ప్రేమించాడు. నీతితో దేవుడిచ్చేటువంటి ఆ నీతి కిరీటాన్ని పొందడానికి కాదు గాని దుర్నీతితోటి మరి ఆ ధన సంపాదన అనేటువంటిది చేయాలని చెప్పి దాని ద్వారా వచ్చేటువంటి బహుమానాన్ని బిలాము ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మార్గాలలో మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నారు, తమ సొంత మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నారు. అందుకే సమాజంలో రకరకాలైనటువంటి మరి కార్యాలను మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం సామెతల గ్రంథములో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. కానీ మనుషులు ఎవరి మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ, సమాజంలో కానీ మనం చూసినట్లయితే ఒకరికి ఒకరు కలిసి మెలిసిపోయేటువంటిది కాదు కానీ ఎవరి మార్గాన్ని వారే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. నేను అనుసరించే మార్గమే సరైనదని చెప్పి మనుషులు భావిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మరి దేవుడు ఒక మంచి మార్గాన్ని మనుషులకు చూపిస్తే ఆ మార్గము వదిలిపెట్టి మనుషులు తమ సొంత ఆలోచన ప్రకారం, సొంత ప్రవర్తన ప్రకారము, వారి యొక్క జ్ఞానం ప్రకారం మనుషులు మరి ఈ మార్గాలలో వారి యొక్క సొంత మార్గాలలో ప్రయాణము చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే మరి ఈ విధంగా మనుషులు మార్గాన్ని చెరిపి వేసుకొని తమ ఇష్టమైనటువంటి మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు.
చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో మనం గమనించినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము వెళ్ళవలసినటువంటి పరలోక రాజ్యమునికి చేరేటువంటి ఆ మార్గము చాలా ఇరుకైనదిగా మనుషులకు కనిపిస్తూ ఉంది. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, అది చాలా ఇరుకైనటువంటి మార్గం. అయితే ఈ ఇరుకైనటువంటి మార్గమే విశాలతలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో పోవడానికి ఇష్టపడే వాళ్ళు కొందరే. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో అనేక మంది, కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ మరి దేవుడు చూపించినటువంటి మార్గములో, రక్షణ మార్గములో నడిచేటువంటి వారు చాలా తక్కువ మందిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. కాబట్టి మనుషులను ఆకర్షించేటువంటి మార్గముగా అది కనిపిస్తూ ఉన్నది. అయితే అది నాశనమునకు తీసుకొని పోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఇటువంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. లోకంలో స్వేచ్ఛగా జీవించడానికి అనేక ఆకర్షణలు లోకంలో కనిపిస్తూ ఉండగా, చిన్న బిడ్డలను మొదలుకొని, యవన బిడ్డలను మొదలుకొని, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క మార్గాన్ని వదిలిపెట్టి తమ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఇరుకు ద్వారములో గుండా ప్రవేశించడానికి ఇష్టపడక నాశనకరమైనటువంటి మార్గంలోనికి పోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాబట్టి లోకములో ఉండేటువంటివన్నీ కూడా మనకి యోహాను పత్రికలో చెప్పబడినట్లుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా ఆశలను కలిగిస్తాయి. ఆ మార్గము చాలా విశాలంగా అనిపిస్తుంది, కానీ అది చివరికి నాశనానికి తీసుకుని పోతుందని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ప్రభు మరి ఇరుకు మార్గము మనకు ఏర్పాటు చేశాడు. ఈ మార్గంలో కొన్ని శోధనలు రావచ్చు, ఈ మార్గంలో కొన్ని నిందలు రావచ్చు, ఈ మార్గంలో నీకు కొన్ని అవమానాలు రావచ్చు, నీవు ఇక సహించలేనటువంటి బాధ రావచ్చు. అయినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఇది ఇరుకు ద్వారమే, ఈ ద్వారములో నేను ప్రవేశించలేను, ఈ మార్గంలో నేను నడవలేను, ఇక నా వల్ల కాదు అని చెప్పి నీవు అలసిపోయావేమో. లేదా ఒకవేళ ఈ మార్గంలో నుంచి నేను ప్రక్కకపోతే బాగుంటుంది, అదిగో లోకమంతా కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఆశించాడు, చాలా మంచి మరి అనుభవించాలి మంచిగా జీవితాన్ని అని చెప్పి తన తండ్రితో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించక లోకములోకి పోవడానికి ఇష్టపడ్డాడు. లోకములోకి పోయాడు. లోకములో ఎక్కడా కూడా మరి అతనికి సరైనటువంటి నెమ్మది దొరకలేదు. ప్రియదేవుని బిడ్డలారా, తన జీవితం అంతా నాశనం అయిపోయింది. అప్పుడు అదిగో తన తండ్రి వైపుకి చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మార్గములో నుంచి మరి నీకు నీవే తప్పిపోయావు అని చెప్పి అంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాణము, మన జీవిత ప్రయాణము ఏ మార్గములో కొనసాగుతోంది? దేవుని వాక్యానుసారంగా, దేవుని మాటలను అనుసరించినటువంటి బిడ్డలుగా మన జీవిత ప్రయాణము కొనసాగుతూ ఉందా? అయితే మనము నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆ విధంగా కాకుండా మనము స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటే నిత్య నరకంలోకి మనము ప్రవేశిస్తాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనము ఒక మాట చూస్తాం. ఈ విధంగా నీవు చూసినట్లయితే 16వ వచనంలోనే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మీదనే అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచూ ఉన్నారు. కాబట్టి మరి తిరస్కరిస్తున్నారు. ఈ మార్గం మాకు అవసరం లేదు, ఈ మార్గంలో ఉంటే చాలా మరి అన్ని కూడా మరి ఈ లోక ఆశలన్నీ కూడా వదులుకోవాలి, ఈ స్వేచ్ఛను వదులుకోవాలి. కాబట్టి ఇది మాకు అవసరం లేదు.
దేవుని యొక్క మార్గం మాకు అవసరం లేదు అని చెప్పి మనుషులు మరి తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఫలితంగా ఏమవుతుంది? శ్రమ కలుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, 25వ వచనంలో చూస్తే, పొలములోనికి పోకము, మార్గములలో నడవకము, శత్రువులు కత్తిని జల్పించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచు ఉన్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ గమనించినట్లయితే ఈ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ఈ లోకంలో మరి ఏ విధంగా ఉంది మనం గమనించినట్లయితే, ఈ రోజుల్లో కూడా మరి మనుష్యులు మరి విజ్ఞానము పేరుతోటి రకరకాలైనటువంటి మరి ఆయుధాలు తయారు చేసుకుంటూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజమో కానీ మరి క్రిమి కీటక యుద్ధ తంత్రము, కెమికల్ అండ్ బయోలాజికల్ వార్ఫేర్ అని మనుషులు చేసుకున్నటువంటి ఈ సూక్ష్మజీవే ఈరోజు మరి మనుషుల మీదకి ఒక దాడి చేస్తుందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. కనుక అనేకమైనటువంటి కండిషన్స్ ఇక్కడ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే, పొలములోనికి పోకము, మార్గములలో నడువకము, శత్రువులు కత్తిని జలిపించుతున్నారు, నలుదిక్కుల భయము తగులుచూ ఉన్నది. దేవుని బిడ్డరా, ఎక్కడ చూసినా ప్రపంచమంతా కూడా భయము ఆవరించి ఉన్నది. ఈ కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి ఏ విధంగా మనల్ని నాశనం చేస్తుందో, మరి ఏ మార్గాలన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. లాక్డౌన్ ప్రకటించేశారు. ఎటు వెళ్లాలన్నా కూడా ఇదిగో ఈ మార్గము బంద్ చేసేసామని చెప్పి చెప్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, పొలములోనికి పోకము, మార్గములో నడవకము, శత్రువులు కత్తిని జలిపించి ఉన్నారు, నలుదిక్కుల భయము తగులుచూ ఉన్నది. ఈరోజు ఎవరిని టచ్ చేయాలన్నా భయపడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నలుదిశల భయము ఆవరించి ఉన్నది. కొన్ని దేశాలైతే చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఆ దేశాల గురించి వింటూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, అటు మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలు, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించాలని మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మార్గాలు మరి ఎక్కడికి దారి తీస్తున్నాయి? మనుషుల యొక్క శ్రమ, వారి శోధనలోకి ప్రవేశించడానికి దారి తీస్తున్నాయి. నెమ్మదిగా తన ప్రయాణాన్ని సాగించవలసినటువంటి యోన మరి ఆ మార్గంలో నుంచి తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు మరి వారి చేత అవమానించబడ్డాడు. వారు చివరికి తీసుకుని వెళ్లి ఆయన సముద్రంలో పడవేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డరా, కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నలుదిశలా మరి భయము తగులుచున్నది. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ గమనించినట్లయితే, నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు, గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనము, ఏక కుమారుని కూర్చి దుఃఖించినట్లు దుఃఖము సల్పము, ఘోరమైన దుఃఖము సల్పము. అక్కడ ప్రార్థించవలసినటువంటి సమయము. అయితే యోనా పడవ అడుగుకుపోయి నిద్రపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పరిస్థితుల్లో క్రైస్తవ సంఘమంతా కూడా ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచమంతటి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఇదిగో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవ మార్గములో కూడా మనము ప్రయాణం చేయాలి. అంతేకాని దేవుని విమర్శించేటువంటి మనుషులుగా నేడు తయారవుతున్నారు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం ఒక మాట చూసి ముగింపుకు వద్దాము. 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 29వ వచనం, యెహెజ్కేలు 18:29వ వచనం చూస్తే, అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి దేవుడిని విమర్శిస్తూ ఉన్నారు. దేవుడు శిక్షించేటువంటి వాడు, దేవుడు శ్రమ పెట్టేటువంటి వాడు అంటున్నారే కానీ వారు చేసినటువంటి తప్పు ఏంటో, వారు ఈ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఏ విధంగా వారు ప్రయాణం చేస్తున్నారో అది గ్రహించుకోలేనటువంటి స్థితిలో మనుషులు ఉన్నట్లుగా మనం చూస్తాం. చివరిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం.
ఇక్కడ మనం గమనించినట్లయితే వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, ఈ నామమును మహిమపరచని వాడెవడు. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్నాడు, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క మార్గము మరి న్యాయమైనటువంటిది, సత్యమైనటువంటిది. అది ఇరుకు మార్గమే కావని అది మనకు విశాలతలోనికి తీసుకుని వెళ్లే మార్గము, అది నిత్య జీవపు మార్గము. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా సమయం లేదు కనుక మీరు తర్వాత చూసుకోండి. దేవుని మార్గము ఎటువంటిది అంటే కీర్తన గ్రంథము 77:13 ప్రకారము అది పరిశుద్ధమైనటువంటి మార్గము. సామెతలు 9:6 ప్రకారం అది తెలివి కలిగించు మార్గము. కీర్తన గ్రంథం 16:10 ప్రకారము అది జీవం ఇచ్చేటువంటి మార్గము. అపోస్తల కార్యం 16:17 ప్రకారము అది రక్షణ మార్గము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే 1 కొరింథీ 12:31 మనం చూస్తే అది సర్వోన్నతమైనటువంటి మార్గము. కీర్తన గ్రంథము 18:32 మనం గమనించినట్లయితే అది యథార్థమైనటువంటి మార్గము. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి మార్గము మనము దానిలో మనం ప్రయాణం చేయాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మన జీవిత ప్రయాణము కొనసాగించాలి. యోనావలే వెనుదిరిగిపోయి శ్రమలలో ఇబ్బందులు పడకూడదని మన త్రోవలను సరళము చేసేటువంటి దేవుడు ఉన్నాడు కనుక ఆయనకు మన మార్గాలను అప్పగించి మన జీవితాన్ని ఆయనతో మనము మరి నడిచినట్లయితే నిత్య జీవములోనికి మనము ప్రవేశిస్తాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, అలాగే సంఘ కమిటీకి, విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్తమానమును మనం విన్నా. దేవుని మార్గమును విడిచి దేవుని త్రోవను తప్పి ఇదిగో వెనుతిరిగిపోవాలన్న యోనా ఏ విధంగా ఇదిగో ప్రళయంలో మరి నెట్టివేయబడి ఉన్నాడు. అయితే దేవుడు తన ఉద్దేశం తన ద్వారా నెరవేర్చాలని ఆ విధంగా పాతాళంలో నుండి తన మొరలను ఆలకించి తిరిగి నినివే పట్టణస్థులకు సువార్తను ప్రకటించుటకు పంపి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ఎవరైనా తమ తప్పులను తాము తెలుసుకున్నప్పుడు ఆ విధంగా దేవుని సన్నిధిలో తిరిగి ఆయన కొరకు నిలవబడినప్పుడు, మంచి మార్గంలో నిలిచినప్పుడు దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చగలవారమని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని మాటలు మనకు అందించినటువంటి ప్రసార మాష గారిని బట్టి, వారి పరిచర్యలను బట్టి దేవుని స్తుతిస్తూ ఇదిగో ఆయనను, ఆయన పరిచర్యను, కుటుంబాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయను కాక. త్వరలోంచి ప్రార్థన చేసుకున్నా. కృపగల తను మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మంచి వర్తమానం ఈ పరిశుద్ధ దినము తను మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నా. ఈ దీని దాసుడు ప్రయాసతో ఆత్మభారము కలిగి అయా ఇదిగో మాతో నీ మాటలను పంచుకున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మంచి మార్గం ఏదో అడిగి తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయా. నీకు వ్యతిరేకముగా అయా తిరుగుబాటు చేసే స్వభావము అయా వెళ్ళవలసిన మార్గం కాక మరొక త్రోవను వెళ్ళక అయా అనుదినము నీ ఉపదేశము చొప్పున ఇదిగో తండ్రి మీ మార్గంలో నడిచి నిలిచే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని, ఆ విధంగా నిత్య నివాసం చేరువారు అయా నీ సన్నిధిని మాతో నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ దినాల్లో మనము దేవుని సన్నిధిని వచ్చినప్పుడు కానుకలు మనము దేవుని నామంలో సమర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు మరి ఆ విధంగా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంతమంది సేవకులు, కొంతమంది మరి నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, అదేవిధంగా సంఘ సేవలో అదేవిధంగా ఆయా రీతులుగా మనకు సహకరించిన ప్రతి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ కానుకలు, మీ హృదయపూర్వకమైనటువంటి దాతృత్వాన్ని ప్రభునామంలో, మాసిదోనియా సంఘం చిన్నదే కానీ దాతృత్వంలో చాలా గొప్ప కార్యాలు ఆ సంఘం చేస్తున్నది కనుక పెద్ద సంఘాలకు మాదిరిగా నిలిచినటువంటి చిన్న సంఘంలా మాసిదోనియా ఉంది.
పరిశుద్ధ గ్రంథంలో దాని సాక్ష్యం ఉంది. మనం కూడా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసే బిడ్డలుగా ఉండాలని కానుకలు మీ హృదయపూర్వకమైనటువంటి దాతృత్వాన్ని ప్రభునామంలో మాసిదోనియా సంఘం చిన్నదే కానీ దాతృత్వంలో చాలా గొప్ప కార్యాలు ఆ సంఘం చేస్తున్నది కనుక పెద్ద సంఘాలకు మాదిరిగా నిలిచినటువంటి చిన్న సంఘంలా మాసిదోనియా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దాని సాక్ష్యం ఉంది. మనం కూడా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసే బిడ్డలుగా ఉండాలని మరి ఆ విధంగా ఆదరణ లేని వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఒకవేళ ఆ విధమైన ఆదరణ కలిగించడం ద్వారా మనము చేసే పనికి పరలోకపు తండ్రి నిజంగా గొప్ప మేలులే చేస్తాడు, ఆదరణ చూపిస్తాడు. కనుక ఆ విధంగా మరి ప్రతి వారు కూడా మీ స్థలాలలో, అదే సంఘాలలో, మన సంఘాలలో మనం ఎవరితో మనం ఈ విధంగా ఉండాలి. సేవకుల పట్ల అదేవిధంగా నిస్సహాయులైనటువంటి అనేకులు అభాగ్యులు ఉన్నారు. అన్నం తినడానికి కూడా కొంతమందికి కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. దయతో అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నా. ప్రార్థన దైవాశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. కృతజ్ఞత గీతం పాడుకుందాం. కర్తమము దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వర్తనిచి మామును దీవించు. ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము, పరమందు చేరింక స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఏలాగు అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. మా రుణస్థలమే క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధన లేక తీయక కీణించి తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడ క్రీస్తు యేసువారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము ఈ వాక్యమును అందించిన దైవజనునికి, విన్నటువంటి సంఘం అంతటికి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.